కొన్ని చోట్ల అయితే ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్తున్నాను, హర్ష గారికి సంబంధించిన ఒక సీన్కి అయితే ఎప్పుడు అయిపోతుందా సీను స్క్రీన్ మీద అప్పుడు నేను తలెత్తుతానని చెప్పి కూర్చున్నా. నేను చూడలేకపోయాను ఆ సీన్ని. ఎందుకంటే ఇప్పుడు ఒక యంగ్ లవ్ స్టోరీలో అంత క్రూయాలిటీ చూపించాల్సిన పని లేదు కదా. అది చూసుకోవాలి కదా మీరు. మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళు చూడాలి కదా, వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా అన్నది సార్. అలాగే ఇప్పుడు మీరు హీరో మీద సినిమా తీస్తున్నారు. హీరో మీద సినిమా తీస్తున్నప్పుడు హీరో అంటే విలను హీరో ఇద్దరు సమానంగా క్యారెక్టర్లు ఉంటాయి, ఎలివేషన్ ఉంటుంది. హీరో ఎంత బలంగా ఎలివేట్ అయితే హీరో క్యారెక్టర్ అంత ఎలివేట్ అవుతుంది, అంతా ఓకే, అదంతా ప్రాక్టికలే. బట్ ఇక్కడ చూస్తే అసలు ఇంకా హీరోని బాగా తగ్గించిపోయినట్టుగా అనిపించింది నాకు కొంచెం. మీరు అసలు హీరో మీద యాక్షన్ సీన్ లేదు కానీ విలన్ మీద పెద్ద యాక్షన్ సీన్ పెట్టారు. అది కొంచెం డిఫరెంట్ అని మీరు అనుకుని ఉంటారు. కానీ ఈ సినిమా వేరు. ఈ సినిమా ఒక కమర్షియల్ మాస్ లవ్ స్టోరీ. దీన్ని ఎలా డీల్ చేయాలో ఆ రేంజ్లోనే డీల్ చేయాలి. దీన్ని నేను డిఫరెంట్గా తీస్తానంటే జనాలు యాక్సెప్ట్ చేస్తారా అన్నది. మీరు రివ్యూస్ని స్టాండర్డ్స్ని ఎట్లయితే మీరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో రివ్యూస్ లేవని మీరు అంటే అని ఉండొచ్చు. బట్ అదే స్టాండర్డ్స్లో సినిమా కూడా ఉండాలి కదా. అది నేనేది